నా ప్రియమైన దేవులారా, ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం విందాం. 34వ కీర్తన 17వ వచనంలో ఒక మాట రాయబడింది. నీతిమంతులు, చెప్పండి, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నా ప్రియులారా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఆయనకు నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన తప్పకుండా వారి ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రార్థనే. ఆయన వినేవాడు, చూసేవాడు, జ్ఞాపకం చేసుకునేవాడు. నీ శ్రమలన్నిట్లో, నీ పరిస్థితులన్నిట్లో నుంచి గొప్ప సహాయమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పిల్లరా, నీతిమంతులు ఎవరైనా, మీలో నీతిమంతులుగా ఉన్నవారు మొరపెడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటానని వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతులు మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాను, విని సమాధానాన్ని, జవాబుని ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. వారి శ్రమలన్నింటిలో నుంచి, వారి బాధలన్నింటిలో నుంచి, వారి కష్టాలు, వారి యొక్క వ్యాధులు, వారికున్న ఇబ్బందులన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తానని, రక్షిస్తానని, సహాయం చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఈ ఉపవాస కూడికలో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. బైబిల్లో ప్రియులారా, నీతిమంతులు ఎలాగుంటారు, నీతిమంతులు ఎవరు, నీతిమంతులు మొర్రపెడితే ఏమి జరుగుతాయో దేవుని వాక్యంలో నుండి ఒక 3 విషయాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో ఆదికాండము 18వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు అబ్రహాము. అతడు నీతిమంతుడు. ఆయన ప్రార్థన చేశాడు. పిల్లరా, ఎవరి కోసం అనంటే సొదొమ గొమొర్రా పట్టణం కోసం ఆయన ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయము 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒక 5గురు తక్కువైతే, 5గురు తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన యెడల నాశనం చెయ్యను అనెను. నా ప్రియులారా, ఇక్కడ నీతిమంతుడైన అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎలాగున్నాయి? పాపంతో నిండిపోయి ఉన్నవి. భూలోకంలో ఎవరు చేయలేనంత ఘోరమైనటువంటి పాపములు, దోషములు, అతిక్రమాలు చేస్తా ఉన్నారు. 6 సంవత్సరాలు వయసు కలిగిన వారు మొదలుకొని 60 సంవత్సరాలు వయసు కలిగిన వృద్ధుల వరకు కూడా వాళ్ళ జీవితాల్లో వ్యభిచార తలంపులు ఉన్నాయి. కామంతో, మోహంతో, శరీరేచ్ఛలతో జీవించే అలాంటి స్వభావం మనుషులుగా సొదొమ గొమొర్రా పట్టణాలు రాయబడినవి. ఆ 19వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వస్తే చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ దేవదూతల వెంట తిరుగుతూ ఉన్నారంట. అందంగా సౌందర్యంగా ఉన్న ఈ యొక్క దేవదూతలు ఎవరు? వారిని మా ఎదుగు పంపించమని లోతుని బలవంతం చేస్తున్నారంట. అంత ఘోరమైనటువంటి ఆలోచనలతో, హృదయంతో, స్వభావంతో నిండిపోయి ఉన్నారంట. పిల్లరా, సొదొమ గొమొర్రా పట్టణం, వారి దోషం, వారి పాపం పిల్లరా దేవుని దృష్టికి వచ్చినప్పుడు ఘోరంగా ఉందంట. అందుకని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆ పట్టణాన్ని తుడిచివేయాలనుకున్నాడు. అయితే ఏదైనా చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, దగ్గరలో ఉన్నటువంటి అబ్రహాముకి చెప్పకుండా ఏది చేయడు ఆయన. అందుకని అబ్రహాముకి ఒక మాట చెప్పాడు. అబ్రహామా,
అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణం ఘోరమైనటువంటి పాపంతో నిండిపోయింది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను అని అబ్రహాముకి చెప్పగానే అబ్రహాము మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. దుమ్మును ధూళిని బూడిదను తల మీద పోసుకొని దేవుని వైపు సాగిలపడి, ప్రభువా, అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణంలో నా సహోదరుడు లోతున్నాడు, అతని కుటుంబం ఉంది, అంతేకాదు అక్కడ 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఒకవేళ 5 తక్కువైతే ఒకవేళ ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతూ వస్తా ఉన్నాడంట. పిల్లరా, అప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రహామా, నీవు నీతిమంతుడివి, నీ నీతిని బట్టి నీ ప్రార్థనని ఆలకించి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో 50 మంది నీతిమంతుల్లో 5 నీతిమంతులు తక్కువైనా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అని చెప్పి ప్రభువు చూస్తూ ఉంటే 45 మంది లేరు, 40 మంది కూడా లేరు, 30 మంది కూడా లేరు, 10 మంది కూడా లేరు. అయ్యో, ప్రభు ఎన్ని అవకాశం ఇచ్చాడు, ఎంత తరుణం ఇచ్చాడు. అయితే చివరిగా అబ్రహాం ఏమన్నాడంటే, నా సహోదరుడైన లోతు కుటుంబం ఉంది, ఆ పట్టణాన్ని కాపాడమని నీతిమంతుడైన అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాలతో ఆకాశం నుండి అగ్ని చేత కాల్చివేయాలనుకున్నాడు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి ఆ ఉగ్రతను ఆపివేసి, ఏమండి, ఆ యొక్క అగ్నిగుండాన్ని, ఆకాశం నుండి వచ్చే అగ్నిగుండాన్ని ఆపివేసి ఆయన ఏం చేశాడండి? 2 దేవదూతల్ని సొదొమ గొమొర్రా పట్టణానికి పంపించాడు. ఆ యొక్క లోతు కుటుంబాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక అవకాశాన్ని, ఒక తరుణాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటి అంటే, బైబిల్లో ఏముంది? వాగ్దానం ఉంది కదా, నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకిస్తాడు. దేని గురించి అయితే మొర్రపెడతారో, దేని గురించి నీతిమంతులు అడుగుతారో అది ఆయన ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తానని వాగ్దానం చేశాడు కదా. కాబట్టి అబ్రహాము చేసిన ప్రార్థన ప్రభు ఆలకించి విని అతను ఏదైతే కోరుకున్నాడో అడిగాడో. ఏమని అడిగాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారి సహోదరుడైన లోతు కుటుంబాన్ని కాపాడమని వేడుకున్న స్థితిని ఏం చేశాడు? విని దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని రాగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతులు ఏదైతే అడుగుతారో, ఏదైతే కోరుకుంటారో ఆ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇట్లా నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఒక పెద్ద గొప్ప ఇంజనీర్. అతను ఒక బిల్డింగ్ కట్టించాడు. ఆ బిల్డింగ్ కూలిపోయేసరికి ఆ బిల్డింగ్లో 4 వ్యక్తులు చనిపోయారని ఒక వార్త వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో, ఇదిగో ఈ బిల్డింగ్ కట్టించిన వ్యక్తి ఎవరు అనంటే పలానా వ్యక్తి అన్నారు. ఆ వ్యక్తిని పిలిపించారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇదిగో నువ్వు ఈ బిల్డింగ్ కట్టడం వలన, నాణ్యత లేకపోవటం వలన ఈ బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ బిల్డింగ్ కింద చాలా మంది శిథిలాలలో శవాలు ఉన్నాయి. ఆల్రెడీ 4 చనిపోయారని అనుకుంటున్నారు. ఇదిగో ప్రొక్లైన్తో తీస్తున్నారు. ఇదిగో ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి జీవితకాలం కూడా నిన్ను జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నామని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కాగితాలు రాస్తూ సంతకాలు పెట్టిస్తా ఉంటే, ఇలా అతడు అన్యుడు, దేవుని ఎరగిన వ్యక్తి, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిగా ఉంది. తన దగ్గర ఎంతో మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పనివారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, డబ్బు ఉంది. కానీ ఆ వ్యక్తిని ఎవరు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని జీవితకాలం అంతా జైలుకి పంపించడానికి కాగితాలు రెడీ చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రియులరా ఏం జరిగింది అంటే, ఆ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ భార్య ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేస్తుంది ఆ నడి రోడ్డు మీద. అయ్యా, మా యజమానుడు మంచోడు, కానీ ఎందుకో ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయింది. ఇదిగో ఈ కూలిపోయిన దాన్ని బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేయబోతున్నారు.
ఈ వ్యక్తిని కాపాడు ప్రభు అని చెప్పి ప్రియులరా ఆ సమయంలో ఆ వ్యక్తిని కాపాడమని వేడుకుంటా ఉన్నారు. ఆ యొక్క సమయంలో ఆ బాబు ఆ యొక్క ప్రియులరా స్త్రీ ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఏమని? ఈ వ్యక్తిని కాపాడయ్యా, నా యజమాన్ని కాపాడయ్యా, మా ఓనర్ గారిని కాపాడయ్యా, రక్షించయ్యా, కాపాడమని వేడుకుంటా ఆయనకి చెప్పింది. యేసు ప్రభువారు గొప్ప దేవుడు, ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేయగలడు అని చెప్పినప్పుడు నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే ఈ ఆపద నుంచి, ప్రమాదం నుంచి, ఈ కష్టం నుంచి దేవుడు నన్ను కాపాడాలి అని చెప్పి ప్రియులరా ఆ వ్యక్తి అప్పుడు అతను దేవుని మీద, ప్రార్థన మీద, ఆమె చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి వెళ్ళే ఆ యొక్క విశ్వాసి అన్యులైన ఇంట్లో పనిచేస్తా తన యజమానుడికి చెప్పింది, ఇదిగో దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడని చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్యమైన రీతిలో ఆ శిథిలావస్థల కింద చనిపోయారు అనుకున్నటువంటి వ్యక్తులు చనిపోలేదు, వాళ్ళు బ్రతికించబడ్డారు. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, నీతిమంతులు చెప్పండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తాడు. నిజంగా నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, నీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ అవసరత ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీతిమంతుడైన అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకురాగలిగాడు. ఏమండి, ఆ యొక్క ఇంజనీర్ గారు ఆపదలో, ప్రమాదంలో చిక్కుకొని ఉంటే అతని కొరకు ఒక విశ్వాసి ఆ ఇంట్లో పనిచేసే ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. దేవుని గురించి కొన్ని మాటలు చెప్పింది. ఆమె నీతిమంతురాలు, ప్రార్థనా పరురాలు. ఆమె చెప్పిన మాటలు, ఆమె చేసిన ప్రార్థన ఆమె దేవుని ఎరిగింది కాబట్టి ఆమెను బట్టి తన యజమానుడైన అన్యుడైన ఆ యొక్క వ్యక్తిని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొక వాక్యం చదువుదాం, చూడండి. దేవుని వాక్యంలో నుండి రెండో విషయం, 92వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 92వ కీర్తన 12వ వచనంలో ఇలాగ రాయబడింది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు. చాలండి. నీతిమంతులు ఎలాగుంటారంట? నీతిమంతుల్ని దేంతో పోల్చారు దేవుడు? ఖర్జూర వృక్షాలతో పోల్చాడు. ఖర్జూర కాయలు తిన్నారు ఎవరైనా? యేసు ప్రభు వారికి చాలా ఇష్టమైనటువంటి కాయలు ఖర్జూరపు పండ్లు. పిల్లరా, నీతిమంతులు ఎలాగుంటారు అంటే ఖర్జూర వృక్షం వల్లే ఉంటారు. ఏమండి, ఈ యొక్క ఖర్జూర వృక్షం, ఖర్జూర పండ్లు, ఈ ఖర్జూరపు చెట్లు ఎక్కడ మొలిసి ఎక్కడ పండుతాయి అని అంటే ఎడారిలో పండుతాయి. ఏమండి, ఎడారిలో వర్షం పడుతుందా? నీళ్ళు ఉంటాయా? కానీ ఆ ఖర్జూర చెట్టు ఎలాంటి పరిస్థితి అని అంటే నీళ్లు లేని, ఆహారం లేని, ఉపవాసం ఉండే పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అండి? ఉపవాసం ఉండే పరిస్థితి. ప్రియులరా, ఇదిగో నీతిమంతులు ఎలాగుంటారు? నీతిమంతురాలు ఎవరు? నువ్వే. నువ్వు నేను మనం నీతిమంతులం అయితే మనం ఎలాంటి వారము? ఖర్జూర వృక్షం వల్లే, ఖర్జూరపు చెట్ల వల్లే మనం ఉంటాం. ఖర్జూరపు చెట్లు ఎక్కడ పండుతాయి? ఎడారిలో, నీళ్లు లేని స్థలం. ఏమండి, ఆకలి, నీళ్లు, దాహం, నీళ్లు లేని పరిస్థితి, ఉపవాసం ఉండే పరిస్థితి. ఏ విశ్వాసి అయితే, ఏ క్రైస్తవుడు అయితే ఉపవాసం ఉంటాడో, ఆకలితో దప్పికతో ఉంటాడో, వారి జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు. వాళ్ళు నీతిమంతుల వల్లే, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారని దేవుని వాక్యలు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనవారు, అంతేకాదు ఆ ఖర్జూర వృక్షాలు, ఖర్జూరపు చెట్లు, ఆ వేర్లు చాలా లోతుగా నాటబడి ఉంటుంది. ఇలా క్రైస్తవుడు విశ్వాసి ఎలాగుండాలి అంటే నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం చాలా లోతుగా, ఎలాగండి, చాలా లోతుగా నీ జీవితం కట్టబడాలి. ఇలా పై పైన ఉంటే గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఏమైందండి? వేరు లేనందువలన, లోతుగా లేకపోవటం వలన పై పైన నాటబడిన చెట్లు పై పైన ఉన్నటువంటి వాటిని ఏమవుతాయండి? అవి పడిపోతాయని మనం చూడగలుగుతున్నాం.
కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. ఒక ఆయనేమో బండ మీద కట్టాడు, ఇంకొక ఆయనేమో ఇసుక మీద కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గమనించినట్లయితే ఒక ఆయన ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. ఒక ఆయనేమో ఇసుక మీద కట్టాడు. వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీదకి పరీక్ష ఏర్పడింది. అప్పుడు ఏమైంది? ఏమండి, బండ మీద కట్టబడిన ఇల్లు అది నిలబడింది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది. ఏ ఇంటికైనా ఏ వ్యక్తికైనా ఏముండాలి అంటే పునాది ఉండాలి. పునాది లేని భక్తి, పునాది లేని ఇల్లు ఎప్పటికైనా అది కూలిపోద్ది. ఎప్పటికైనా ఆ విశ్వాసి దేవుని నుండి దూరం అయిపోతాడు. కాబట్టి నీ భక్తి జీవితం చాలా లోతుగా, నీ ఆత్మీయ జీవితం చాలా లోతుగా ఆయన యందు వేరుపారి, ఆయన యందు నిలిచి, నాటబడి, ఫలించి లోతైనటువంటి భక్తిలో నువ్వు నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాదు పిల్లరా, ఇంకా మనం చూస్తే ఆ యొక్క ఖర్జూరు చెట్టు ఎలాగుంటుందంటే పిల్లరా, అది ఎదుగుతూ ఉంది. ఎలాగవుతుందంటే అది ఎదుగుతూ ఉంటుంది. క్రైస్తవుడు, నీతిమంతులు ఎలాగుంటారంటే దేంతో పోల్చారు దేవుడు? నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె ఉంటారు, మొవ్వు వేస్తారని రాయబడింది. ఖర్జూరు వృక్షం ఎక్కడ పండుతుంది? అది ఎడారిలో ఉపవాసం ఉంటుంది. నీళ్లు లేకపోయినా అది పిల్లరా అలాగనే ఫలాల కొరకు పిల్లరా అది సిద్ధపడుతుంది. అది లోతుగా నాటబడిన స్థితి. పిల్లరా, విశ్వాసులైన నీతిమంతులైన మనం కూడా లోతుగా నాటబడిన వారంగా మనం మారాలి. అంతేకాదు ఖర్జూరు వృక్షం అది చాలా ఆత్మీయంగా, అది చాలా బలంగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎదుగుతూ ఉండాలి. ఎలాగ ఉండాలండి? ఎదుగుతూ ఉండాలి. ఎదగాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు ఎదగాలంటే ఏమండి, ఎండిపోయిన ఆకులు, ఏమండి, పుచ్చుపట్టిన, లేకపోతే ఇరిగిపోయిన, లేకపోతే నిత్యమైన వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు ఆ తర్వాత ఆ చెట్టు ఫలభరితంగా ఎదుగుతుంది. ఎండిపోయిన ఆకులన్నీ వదులుకున్నప్పుడే, ఎండిపోయిన కొమ్మలన్నీ విడిచిపెట్టినప్పుడే, విసర్జించినప్పుడే ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంది. అలాగనే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, నీతిమంతులు వారి జీవితంలో దేవునికి ఇష్టం లేనివి అవి ఏవైనా ఉంటే ఏమండి వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, తొందరపాటుని, ఇంకా నీ జీవితంలో విర్రవీగుచున్న గర్వాన్ని, అహంకారాన్ని, ఏమండి ఇంకా నీ జీవితంలో ఏదైతే దేవునికి ఇష్టం లేని వాటిని ఉంటే వాటిని ఏం చేయాలి? నువ్వు విసర్జించాలి, తీసివేసుకోవాలని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఖర్జూరు చెట్టుని దేవుడు ఎక్కడ నాటుతానంటున్నాడు చూడండి. ఒక వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మందిరపు పెద్ద గదిని దేవదారులతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్టు వంటి పనియు, గొలుసు వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నాలతో దాన్ని అలంకరించెను. ఆ బంగారమును పర్వయము నుండి వచ్చినది. చూడండి, దేవుని మందిరంలో ఖర్జూరపు చెట్టుని బంగారముతో పొదిగి అన్న మాట మనం చదువుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని రాజ్యములో, దేవుని మందిరంలో ఖర్జూరపు చెట్టు అది బంగారంతో పొదిగించబడుతుందని దేవుని వాక్యం రాయబడింది. ఎడారిలో ఉన్నటువంటి, ఎక్కడండి ఖర్జూరు చెట్టు ఎక్కడుంది? ఎడారిలో నీళ్లు లేని, దాహం లేని, ఒంటరిగా ఉన్న, ఏమండి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఖర్జూరు చెట్టుని, ఖర్జూరు పండుని దేవుడు ఎక్కడ తీసుకొస్తున్నాడు? దేవుని మందిరంలో తీసుకొస్తున్నాడు. నువ్వు నేను కొన్నిసార్లు కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి దప్పికలు, ఉపవాసాలు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు. తర్వాత దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? దేవుని మందిరంలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నీతిమంతురాలుగా ఉండాలి. నువ్వు నీతిమంతురాలు అయితే నీ జీవితాన్ని దేవుడు వృద్ధి కలగజేస్తాడు. ఖర్జూరు వృక్షాన్ని ఎలాగ వృద్ధి కలగజేశాడో, ఎలాగ ఎడారిలో ఉన్నటువంటి ఖర్జూరు చెట్టుని,
ఖర్జూరు పండులను ఎడారిలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఖర్జూరు పండుల్ని ఎలాగ దేవుడు మందిరంలోకి తీసుకొచ్చి నిలబెట్టాడో అలాగ నీ జీవితాన్ని దేవుడు నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనలారా, అంతేకాదు మూడవదిగా మనం చూస్తే ఖర్జూరు చెట్టుకు ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ రాయబడింది. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, చాలండి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము అని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అంటే జయానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? జయ జీవితానికి సాదృశ్యం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులు ఎలాగుంటారు అని అంటే వారు జయించేవారుగా ఉంటారు, జయ జీవితాన్ని కలిగిన వారుగా ఉంటారు. మొదట ఆ ఖర్జూరు చెట్టు ఎడారిలో ఉంది. తర్వాత ఆ ఖర్జూరపు చెట్టు యేసయ్య దగ్గర స్తోత్రములు పలికేదిగా, జయము పలికేదిగా మార్చబడుతుంది. జయ జీవితానికి సాదృశ్యం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జయించాలని దేవుడు కోరుతున్నాడు. జయించాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే గురి కలిగి నడుచుకోవాలి. నీ జీవితానికి ఒక గురి ఉండాలి, ఒక గమ్యం ఉండాలి. నా పిల్లరా, గురి లేని జీవితం, ఏమండి, గురి లేని జీవితం, గమ్యం లేని జీవితం, అది ఎటు వెళుతుందో తెలియని పరిస్థితిగా ఉంటుంది. అంతేకాదు దేవుడు నీకు తోడై ఉండాలి. జయమును పొందుకోవాలి అంటే, విజయాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు నీకు తోడై ఉండాలి. యేసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యేసేపు అంతకంతకి వర్ధిల్లాడు. యేసేపు ఫలించాడు. యేసేపు ఆయన చేయనిదంతయు సఫలమైనదని దేవుని వాక్కులు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జయ జీవితానికి సాదృశ్యం. ఎప్పుడైతే నీవు దేవుని కలిగి ఉంటావో, ఆయనను అంగీకరిస్తావో, ఆయనను కలిగి జీవిస్తావో, అప్పుడు నీ జీవితంలో జయాన్ని చూడగలుగుతాం. యేసు లేని జీవితం అది ఘోరమైనటువంటి నరకం, అది అపజయం, అది ఓటమి, అది నీ జీవితంలో ఏమి కూడా సాధించలేని పరిస్థితి. కనుక ఖర్జూరు చెట్టు దేనికి సాదృశ్యం అంటే జయ జీవితానికి సాదృశ్యం. అంటే యేసయ్య ఎలాంటి వాడు అని అంటే ఆయన జయశీలుడు, ఆయన విజయశాలుడు, ఆయన విజయాన్ని చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. జయించే జయశీలుడు ఆయన. నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు ఓడిపోతున్నావో, నువ్వు ఓటమిని, అపజయాన్ని నువ్వు పొందుతున్నావో, దేవుని నువ్వు కలిగి ఉండు. ఆయన జయించిన జయ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఆయన నీ పక్షాన్ని నిలబడి ఆయన జయాన్ని ఇవ్వగలుగుతాడు. ఆయన లేకుండా, ఆయన తోడు లేకుండా నువ్వేమీ జయించలేవు. ఖర్జూరు వృక్షం దేనికి సాదృశ్యం అంటే జయ జీవితానికి సాదృశ్యం. నీవు ఖర్జూరు వృక్షం వల్లే మారాలి. నీతిమంతులు ఖర్జూరు వృక్షం వల్లే మొమ్మవేస్తారని దేవుని వాక్యలు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవునులారా, మన జీవితంలో మరి ఆ ఖర్జూరు వృక్షం ఇంకెక్కడుంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం, 7-9. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కించజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే పరలోక రాజ్యంలో ఏమండి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడెను. చూడండి, ఖర్జూరపు మట్టలు ప్రక్కన దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఎవరికి ఉంటారు? ఆయన బిడ్డలకి పరిచయం చేయడానికి ఉంటారు. ఖర్జూరపు ఆ యొక్క మట్టల ప్రక్కన దేవదూతలు వారు నిలిచి ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై
ఖర్జూర మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి ఉన్నారు. లెక్కింపజాలని గొప్ప సమూహం కనపడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకున్న వారు దేవదూతలు దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఖర్జూరపు మట్టలు చుట్టూ కూడా దేవదూతలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనలారా, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవారి మొర ఆలకించునని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక నువ్వు నీతిమంతురాలు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు ఎలాగుంటారు? ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని చూద్దాం. నీతిమంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నారంట? యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా, అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా అనేక మంది నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఒక పాపి ఎప్పుడు పరిశుద్ధపరచబడతాడు అనంటే, ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు అనంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, విమోచించబడినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతులుగా మార్చబడతారు. ప్రియమైనలారా, యేసయ్య రక్తము ప్రతి పాపిని నీతిమంతులుగా చేస్తుంది. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు. ఒక ఆయనేమో పరిసయ్యుడు, ఒక ఆయనేమో సుంకరి. ఏమండి, పరిసయ్యుడు నిలబడి తన గురించి గొప్పగా చెప్పుకొని ప్రార్థన చేశాడు. సుంకరి మూలను కూర్చొని ఆకాశం వైపు కన్నులెత్తుడు కనిను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపినైనా నన్ను కరుణించమని హృదయపూర్వకంగా నిజంగా మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతని కంటే, అంటే ఎవరు? పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో, లూకా 18:14వ వచనంలో ఇతని కంటే అతడు నీతిమంతుడని సాక్ష్యము పొంది ఆ సుంకరి తన ఇంటికి వెళ్ళెను అన్న మాట మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు అని అంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, వారి పాపములు వారి దోషములు ఒప్పుకున్నప్పుడు, శిలువ రక్తంలో విమోచించబడినప్పుడు ఆ వ్యక్తి నీతిమంతులుగా మార్చబడతారు. నీ పాపాల్లో నువ్వు జీవిస్తే, నీ దోషములో నువ్వు జీవించి, నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకు ఆలకించడు అని అంటే, నువ్వు పాపములోనే ఉన్నావు, ఇంకా దుష్టత్వంలో దుర్నీతిలోనే ఉన్నావు. నువ్వు పరిసయ్యుడిలాగానే నిన్ను గొప్ప చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు ఆలకిస్తాడు అని అంటే, నువ్వు నీతిమంతురాలుగా మార్చబడినప్పుడు, నీ పాపములు నీ దోషములన్నీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు శుద్ధీకరించబడినప్పుడు ఆయన నీ పాపములు క్షమించి ఆయన నిన్ను నీతిమంతురాలుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. మరొక విషయాన్ని చదువుదాం. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు అని అంటే, దేవుని వాక్యంలో నుండి రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. చాలు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతులుగా మార్చబడతారు? విశ్వాస మూలంగా. ఏమండి, నీతిమంతులు ఎవరు అంటే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. వారు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నీతిమంతురాలు అయితే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి దేవుడు లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. నీతిమంతులు ఎవరు అంటే,
వారు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారు. వారి ఆత్మీయ జీవితం, వారి భక్తి జీవితం లోతుగా కట్టుకొని వారు నాటబడి ఫలభరితమైన జీవితాన్ని జీవించేవారే నీతిమంతులు. వారు దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో ఉంటారని దేవుని వాక్యలో రాయబడింది. నీతిమంతులు ఎవరు అనంటే విశ్వాస మూలంగా జీవించేవాళ్ళు. వాళ్ళ జీవితంలో విశ్వాసం మీదనే ఆధారపడతారు. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు దుర్గం, ఆయనే నా కొండ, నా కోట, ఆపత్ కాలమందు ఆదుకునదగిన సహాయకుడు ఆయనే. ఆయన తప్ప నాకెవరు లేరు. ఆయనే నా ఆధారం, ఆయనే నా దిక్కు, ఆయనే నా సహాయం, ఆయనే నా యొక్క సమస్తమై ఉన్నాడని మనం ఆయనని ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇట్లా నీతిమంతుడు ఎవరు అనంటే విశ్వాస మూలంగా బ్రతికేవాళ్ళు, దేవుని మీద ఆధారపడేవాళ్ళు, విశ్వాసం మీద ఆధారపడేవాళ్ళు, ఆయన యందు నమ్మికించేవాళ్ళు నీతిమంతులు. బైబిల్లో ఒక సంఘటన చెప్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి 10వ వచనం వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. అతని ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు రోగంతో చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ యొక్క శతాధిపతి పరుగు పరుగున సమాజ మందిరం దగ్గరికి వచ్చి యేసయ్యను కనుగొంటున్నాడు. యేసయ్య ఎక్కడున్నాడో వెతుకుంటున్నాడు. ఆ సమయంలో యేసుప్రభువు అక్కడ లేడు. ఆ ఊరు పెద్దలు అక్కడ ఉన్నారు. ఆ శతాధిపతి యేసయ్యను అడిగాడు. ఎందుకు అని అడిగితే, మా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి మీ బోధకుడైన యేసుక్రీస్తు వారు కావాలని శతాధిపతి వచ్చి అడిగితే, లేరా ఆ సమయంలో యేసుప్రభు లేకపోవటం, అతను వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఊరు పెద్దలు యేసుప్రభు వారికి ఆ విషయం చెప్పడం, యేసుప్రభు వారు వస్తుండగానే ఒక దాసుని తన ఇంట్లో నుంచి కిందకు పంపించి, నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుని కాదు, యోగ్యుని కాదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని శతాధిపతి చెప్పిన మాటలు యేసుప్రభు వారు విన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు వారు ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని ఇశ్రాయేలులో కూడా నేను ఎవరిలో కూడా చూడలేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు, ఒక శతాధిపతి, ఒక అధికారికి ఉన్న విశ్వాసం అంతా ఇంత కాదు. ఇశ్రాయేలులో వారిలో కూడా, మందిరానికి వెళ్ళే వారిలో కూడా, ప్రార్థన చేసుకునే వాళ్ళు మందిరానికి వెళ్ళే వారిలో కూడా అంతటి విశ్వాసం, అంతటి భక్తి, అంతటి వణుకువ, అంతటి విధేయత, అంతటి తగ్గించుకునే మనసు ఎవరిలో కూడా లేదు. అంతగా విధేయత, వినేతగా కలిగి శతాధిపతి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని విశ్వాసము ద్వారా అతను దేవుని అడిగాడు. అతని విశ్వాసాన్ని బట్టి తన దాసుడు బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నా ప్రియులారా, ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకునండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసము ద్వారా రోగి బాగుపడతాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుని వాక్యలో రాయబడింది. కనుక విశ్వాసము నీ జీవితంలో కలిగి ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. పిల్లరా, నీతిమంతులుగా మార్చబడాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈ అసాధ్యమైనవి సాధ్యం చేయగలడని నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. నీ అప్పుల విషయంలో, నీ వ్యాధి విషయంలో, నీ పిల్లలు వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వాళ్ళ ఎగ్జామ్స్ విషయాల్లో, మీ ప్రయాణాల్లో, మీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. ఎప్పుడు అనంటే నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన యందు భయభక్తులు ఉంచినప్పుడు నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మూలవాక్యం ఏంటి? కీర్తనల 34వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. ఇట్లరా, నిజంగా ఒక్కసారిగా నువ్వు నీతిమంతురాలు అయిపోతే నువ్వు ఏది అడిగితే అది దేవుడు నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తానని వాగ్దానం చేశాడు కదా, మరి ఎందుకు జరగట్లేదు? కానీ నీలో ఇంకా నీతి లేదు, ఇంకా కడగబడిన జీవితం లేదు,
ఇంకా నీతిమంతురాలుగా ఇంకా ఇంకా నీతిమంతురాలుగా ఉండలేని స్థితిలో ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రభు పాదాల దగ్గర క్షమాపణ వేడుకొని సరిదిద్దుకొని పశ్చాత్తాపడి, దేవా నా దోషములు నా పాపములన్నీ నీ శిలువ రక్తంలో కడుగు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.